1969 ఉద్యమం, లేదా దీనికి మరొక పేరు జై తెలంగాణ ఉద్యమం అనేది పేరు. మరి ఈ జై తెలంగాణ ఉద్యమాన్ని ఇంకా ఏమని పిలవచ్చు అంటే తొలి దశ ఉద్యమం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఈ ఉద్యమం ప్రారంభమైంది. దీన్ని తొలి దశ ఉద్యమం అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఇలాంటి ఈ తొలి దశ ఉద్యమంలో కనుక చూస్తే ఎందుకు ప్రారంభమైంది, దేనికోసం ప్రారంభమైందో చూద్దాం. ఈ ఉద్యమం మొత్తము 1969 జనవరి నుండి మొదలుకుంటే డిసెంబర్ వరకు జరుగుతుంది. 69 నుండి డిసెంబర్. కానీ సంవత్సర కాలం ఉద్యమం జరిగినప్పటికీ తెలంగాణను సాధించలేకపోయింది. మరి ఈ తెలంగాణ ఉద్యమంలో, ఈ తొలి దశ ఉద్యమంలో 369 మంది విద్యార్థులు అమరులవుతారు. దాదాపు 96 సార్లు కాల్పులు జరుగుతాయి. మరి అలాంటి ఈ ఉద్యమం మరి తెలంగాణ సాధించిందా అంటే సాధించలేదు. దీనికి కారణం ఏంటంటే అనేక వైఫల్యాలు ఉన్నాయి. మరి ఇక్కడ 69 ఉద్యమం జరగడానికి మొట్టమొదటి రీజన్ ఏంటో కనుక చూసినట్లయితే ఫస్ట్ హెచ్ఎన్జిఓను ఏర్పాటు చేసింది. హెచ్ఎన్జిఓను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే కొలిశెట్టి రామదాసు. కేఆర్ అమ్మోస్ మరియు కేఆర్ అమ్మోస్ దీనిలో ముఖ్యమైనటువంటి వ్యక్తి, కొలిశెట్టి రామదాస్ వేరు. కాబట్టి కేఆర్ అమ్మోస్. సో కేఆర్ అమ్మోస్ ఏం చేసిందంటే హెచ్ఎన్జిఓను ఏర్పాటు చేయడం జరిగింది. హెచ్ఎన్జిఓ అంటే ఏంటిది అంటే ఇక్కడ హైదరాబాద్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్, హైదరాబాద్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అని చెప్తాం. తర్వాత నెక్స్ట్ హెచ్ఎన్జిఓను 1964-65 సమయంలో, 1964-65 సమయంలో ఈ హెచ్ఎన్జిఓను దేనిగా మార్చిన అంటే టిఎన్జిఓగా మార్చారు. హెచ్ఎన్జిఓను టిఎన్జిఓగా మార్చారు. అంటే తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్. మరి ఈ టిఎన్జిఓ మార్చిన తర్వాత అంటే హెచ్ఎన్జిఓ ఉన్నప్పుడు కానీ టిఎన్జిఓ ఉన్నప్పుడు కానీ ఈ సంఘం ఏం చేసిందంటే ఉద్యోగుల కోసం పాటుపడ్డది. ప్రభుత్వ ఉద్యోగులు నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కోసము అనేక సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించగలిగేటువంటి సంస్థగా మారింది. మరి టిఎన్జిఓ అనేది హెచ్ఎన్జిఓను టిఎన్జిఓ మార్చినటువంటి వ్యక్తి ఎవరంటే కేఆర్ అమ్మోస్. అయితే ఏమైంది ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ 1961 సమయంలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేసిండ్రు. ఎక్కడ అంటే మనకు ఇల్లందు పక్కన, ఇల్లందు లేదా డోర్నగర్ దాటిన తర్వాత మనకు ఏమొస్తుంది అంటే కొత్తగూడెం వస్తూ ఉంటుంది. అటువంటి కొత్తగూడెం ప్రాంతంలో థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మరి థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేయాలంటే ఆ థర్మల్ పవర్ స్టేషన్ కి ఎంత భూమి అవసరం అవుతుంది అంటే దాదాపు 1300 ఎకరాల భూమి అవసరం అవుతుంది. మరి అక్కడ ఉండేటువంటి రైతులందరూ కూడా ఆ 1300 ఎకరాల భూమిని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మన థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పడ్డ తర్వాత అందులో ఉద్యోగులు ఎంతమంది అవసరమైనరు అంటే దాదాపు 1400 మంది ఉద్యోగులు అవసరమైనవి. 1400 మంది ఉద్యోగులు. మరి ఈ 1400 మంది ఉద్యోగులు అవసరమైతే ఇందులో 1200 మంది ఉద్యోగులు ఎవరు చేరిండ్రు అంటే ఆంధ్ర వారే 1200 మంది ఉద్యోగులు చేరడం జరిగింది ఈ థర్మల్ పవర్ స్టేషన్ లో. ఇక 200 మంది ఎవరు అంటే ఈ 200 మంది తెలంగాణ వారు. సో తెలంగాణ వారు 200 ఎకరాల భూమి, 200 మంది వీళ్ళు ఉద్యోగులు, 1200 మంది ఆంధ్ర ఉద్యోగులు, మొత్తం 1400 మంది. అయితే ఇక్కడ 1968 సంవత్సరంలో ఏం జరిగిందంటే ఈ 200 మందిలో ఇక్కడ 175 మందిని తొలగించడం జరిగింది. 175 మంది తెలంగాణ ఉద్యోగులను తొలగించారు. ఈ ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగుల మీద అజమాయిషి చేస్తూ వీళ్లను తొలగించడం జరిగింది 175 మంది. మరి ఈ తొలగించబడినటువంటి 175 మంది ఉద్యోగులు వీళ్ళు ఏం చేసినారు అంటే ఈ టిఎన్జిఓను ఆశ్రయిస్తే టిఎన్జిఓ పెద్ద ఎత్తున ఉద్యమించి వాళ్ళ ఉద్యోగులు వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది తెలంగాణ వాళ్ళకి. సో ఇదే సమయంలో నాన్ లోకల్ ఉద్యోగులందరినీ కూడా వారి సొంత ప్రాంతాలకు పంపించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి 1968 ఏప్రిల్ 30వ తేదీన ఏం జరిగిందంటే 30వ తేదీన ఆయన ఒక
నుండి ఆదేశాలు జారీ చేస్తాడు. ఏమైనా ఆదేశాలు జారీ చేసిండు అంటే, తాత్కాలికంగా నియమించబడినటువంటి ఉద్యోగులు, గైర్ముల్కి ఉద్యోగులు, తర్వాత ఇతర ఉద్యోగులు, అదేవిధంగా థర్మల్ పవర్ స్టేషన్ లో ఉండేటువంటి ఉద్యోగులు కూడా 3 నెలల్లోపు వారి సొంత ప్రాంతాలకు వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేస్తారు. ఆదేశాలు జారీ చేస్తే ఇక్కడ ఉండేటువంటి ఈ థర్మల్ పవర్ స్టేషన్ లోని ఉద్యోగులు ఏం చేసిండ్రు అంటే, థర్మల్ పవర్ స్టేషన్ లోని ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్ వేసిండ్రు. హైకోర్టులో పిటిషన్ వేస్తే 1969 జనవరి 3వ తేదీన హైకోర్టు జస్టిస్ కుప్పుస్వామి, హైకోర్టు జస్టిస్ ఎవరంటే కుప్పుస్వామి ఏమని తీర్పునిచ్చినంటే, ముల్కీ రూల్స్ రాజ్యాంగ సమ్మతం కావు అని తీర్పునివ్వడం జరుగుతుంది. 1969 జనవరి 3వ తేదీన నాన్ లోకల్ జాబర్స్ అందరూ కూడా అంతకుముందు కోర్టులో కేసు వేస్తే జనవరి 3వ తేదీన కుప్పుస్వామి ఏమని తీర్పునిచ్చిండు, ముల్కీ రూల్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి ముల్కీ రూల్స్ నాట్ వాల్యబుల్ అని తీర్పిచ్చింది. ముల్కీ రూల్స్ రాజ్యాంగ సమ్మతం కావు అని తీర్పునివ్వడం జరిగింది జనవరి 3వ తేదీన జస్టిస్ కుప్పుస్వామి. ఆ తర్వాత ఇక్కడ ఎప్పుడైతే ముల్కీ రూల్స్ రాజ్యాంగ సమ్మతం కావని తీర్పునిచ్చిండ్రో అప్పుడు ఉండేటువంటి నాయకులు, తెలంగాణ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తెలంగాణకు ముల్కీ రూల్స్ వర్తించమని తీర్పునిచ్చిండ్రు. ఇంకా మన థర్మల్ పవర్ స్టేషన్ లో ఉండేటువంటి ఉద్యోగులను కూడా తీసేసేందుకు ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి ఇక మన తెలంగాణకు రక్షణ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో కేఆర్ అమ్మోత్సవం అయితేంది, రామసుధాకర్ రాజు అయితేంది, ఆ తర్వాత ఇలాంటి ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ కూడా కలిసి ఏం చేసిండ్రు అంటే, మనకు ఖమ్మంలోని డిగ్రీ కాలేజీలో చదువుతున్నటువంటి అన్నవత్తుల రవీంద్రనాథ్ను అతన్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఆమరణ నిరాహార దీక్ష. అంటే ఆయన ఒప్పుకోవడంతో ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి ఏం చేసినాడు అంటే అతన్ని సన్నద్ధం చేయడం జరుగుతుంది. కాబట్టి 1969 జనవరి 8వ తేదీన 1969 జనవరి 8వ తేదీన ఖమ్మంలోని గాంధీ చౌక్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగిన వారు ఎవరంటే అన్నబత్తుల రవీంద్రనాథ్. సో ఈ అన్నబత్తుల రవీంద్రనాథ్ బిఏ విద్యార్థి. మరి ఇలాంటి అన్నబత్తుల రవీంద్రనాథ్ను సన్నద్ధం చేసింది కొలిశెట్టి రామదాసు, రామసుధాకర్ రాజు ముఖ్యమైనటువంటి వారు. ఇతన్ని ఆమరణ నిరాహార దీక్షకు సన్నద్ధం చేసినటువంటి వ్యక్తులు, ముఖ్యమైన వ్యక్తులు కొలిశెట్టి రామదాసు, నెక్స్ట్ రామసుధాకర్ రాజు. వీళ్ళిద్దరు కూడా ఇతన్ని సన్నద్ధం చేయడం జరుగుతుంది. కొలిశెట్టి రామదాసు ఖమ్మంలోని గేటు కారేపల్లి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. కొలిశెట్టి రామదాసు ఖమ్మంలోని గేటు కారేపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి కొలిశెట్టి రామదాసు. రైట్. ఇక నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఈ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి ముందు ఉదయం 11 గంటల నుండి, ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి ముందు ఉదయం 11 గంటల నుండి ఖమ్మంలోని ప్రతి గల్లీలో తిరుగుతూ జై తెలంగాణ నినాదాలు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎవరి జీబులో ఇతను మొత్తం ఆ ఖమ్మం పట్టణం తిరగడం జరిగింది అంటే, అప్పటి వర్ధన్నపేట ఎమ్మెల్యే తక్కలపల్లి పురుషోత్తమరావు యొక్క జీబులో, అతని యొక్క జీబులో ఇతను ఊరేగింపు చేయడం జరిగింది. సో అక్కడ ఉండేటువంటి విద్యార్థులు వీరతిలకం దిద్దింది. పురుషోత్తమరావు కూడా వీరతిలకం దిద్దింది. ఎందుకంటే ఇతను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టబోతున్నాడని. మరి వాస్తవంగా 11 గంటల నుండి, ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఊరేగింపు జరిగింది. సో ఈ ఊరేగింపు జరిగిన తర్వాత
చౌక్ వద్ద, ఖమ్మంలోని గాంధీ చౌక్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది రవీంద్రనాథ్. మరి ఇలాంటి రవీంద్రనాథ్కు మద్దతుగా ఒక్కరోజు దీక్ష చేపట్టినటువంటి 9 సంవత్సరాల బాలిక పేరు, 9 సంవత్సరాల బాలిక, 9 సంవత్సరాల బాలిక పేరు ఏం పేరు అంటే 9 years old. 9 సంవత్సరాల బాలిక పేరు అనురాధ. 9 సంవత్సరాల బాలిక పేరు అనురాధ. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి రవీంద్రనాథ్కు మద్దతుగా ఇంకొకరు కూడా దీక్ష చేపట్టడం జరిగింది. అతను ఖమ్మం మున్సిపాలిటీ వైస్ చైర్మన్. మరి ఆయన కూడా ఇతనికి మద్దతుగా దీక్ష చేపట్టడం జరిగింది. సో ఇద్దరు దీక్ష చేపట్టింది. మరి ఈ రోజు మీటింగ్ లో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరంటే టి పురుషోత్తమరావు, రజబ్ అలీ. రజబ్ అని ఎవరు అంటే అక్కడి ఆ ప్రాంత ఎమ్మెల్యే. తర్వాత అరుసం కొమరయ్య. ఈ అరుసం కొమరయ్య వరంగల్ హమాలీల నాయకుడు. ఎవరు అంటే అరుసం కొమరయ్య. రజబ్ అలీ ఎవరు అంటేనేమో ఈయన అక్కడ ఆ ప్రాంతం ఎమ్మెల్యే. తర్వాత టి పురుషోత్తమరావు ఏమో ఈయన వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే. ఆ తర్వాత సిద్ధులు, వరంగల్ విద్యార్థి నాయకుడు అయినటువంటి సిద్ధులు కూడా ఇక్కడ ఈ రోజు మీటింగ్ లో పాల్గొని రవీంద్రనాథ్కు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనేది కాదు ఇక్కడ రవీంద్రనాథ్ చేపట్టింది. దేనికోసం చేపట్టిండు? ఈయన డిమాండ్స్ అంటే ఇప్పుడు చూస్తాం. సో డిమాండ్స్ కనుక చూసినట్లయితే, ఇతని యొక్క డిమాండ్స్ కనుక చూసినట్లయితే ఏంటి అంటే దేనికోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిండు. డిమాండ్స్ ఏంటివి అంటే నంబర్ 1 కనుక చూసినట్లయితే గైర్ముల్కీ ఉద్యోగులను వారి సొంత ప్రాంతాలకు పంపించాలి. ఫస్ట్ వన్, గైర్ముల్కీ ఉద్యోగులను వారి సొంత ప్రాంతాలకు పంపించాలి నంబర్ 1. నంబర్ 2 ఏంటిది? తెలంగాణకు రక్షణలు కల్పించాలి. తర్వాత ముల్కీ రూల్స్ అమల్లోకి తీసుకురావాలి. ముల్కీ రూల్స్ ను అమల్లోకి తీసుకురావాలి. ఈ ముఖ్యమైనటువంటి ఈ డిమాండ్స్ తోని రవీంద్రనాథ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసము రవీంద్రనాథ్ దీక్ష చేపట్టలే. దేనికోసం చేపట్టిండు? తెలంగాణకు రక్షణలు కల్పించమని దీక్ష చేపట్టిండు అంతే. మరి ఉద్యమం ప్రారంభమైంది దేనికోసము? తెలంగాణకు రక్షణలు కల్పించమని ప్రారంభమైందే తప్ప ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం ప్రారంభం కాలేదు. కానీ ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం ప్రారంభం కాలేదు. కానీ ఉద్యమం జరిగింది మాత్రం ప్రత్యేక తెలంగాణ కోసమే జరిగింది. అంటే దాదాపు ఈ 12 నెలల సమయం, అంటే జనవరి నుండి డిసెంబర్ వరకు జరిగిన ఉద్యమం ప్రత్యేక తెలంగాణ కోసమే. కానీ ఉద్యమం ప్రారంభమైంది మాత్రము ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాదు. ఎందుకు కాదు అంటే ఈయన డిమాండ్స్ ఇవి. ఉద్యమం ప్రారంభమైంది ఓకే, కానీ డిమాండ్స్ ఇవి ఈ విధంగా ఉన్నాయి. మరి ఇలాంటి డిమాండ్స్ ఉన్నటువంటి రవీంద్రనాథ్ ఈ డిమాండ్స్ తోని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది. సో ఇది జనవరి 8వ తేదీ విషయంగా మనం చెప్పుకుంటా ఉంటాం. ఇక నెక్స్ట్ జనవరి 9, 1969 జనవరి 9వ తేదీ 1969 జనవరి 9వ తేదీ కనుక చూసినట్లయితే ఈ రోజున వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు, వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరు అంటే టి పురుషోత్తమరావు. వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి పురుషోత్తమరావు. దానికి ఆయనే అధ్యక్షత వహించడం జరుగుతుంది. మరి ఈ పురుషోత్తమరావు ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ లో ఏం తీర్మానాలు చేయడం జరిగింది? తీర్మానాలు ఏం చేసినంటే, తీర్మానాలు తెలిసినట్లయితే నంబర్ 1 ఫస్ట్ వన్ అని తెలిసినట్లయితే మనకు తెలంగాణకు రక్షణ కల్పించాలని, ముల్కీ రూల్స్ అమలు చేయాలని, తర్వాత సేమ్ ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ రూల్స్ ఇక్కడ కనపడతా ఉంటాయి. ఇంకా ఆ రూల్స్ కొత్తగా ప్రత్యేకంగా ఏం కనపడదు. సో ఇది జనవరి 9వ తేదీన
దీక్ష చేపట్టినటువంటి ఆ దీక్ష మాత్రం ఏముండదు. ఇక్కడనే 8వ తేదీన దీక్ష చేపడతారు. జనవరి 9వ తేదీన వరంగల్ మీటింగ్ మాత్రమే జరిగింది. సో ఇక నెక్స్ట్ జనవరి 10వ తేదీ కనుక చూసినట్లయితే 1969 జనవరి 10వ తేదీన ఈరోజు పోటు కృష్ణమూర్తి అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈయన దినసరి వేతనం ఉద్యోగుల నాయకుడు. ఈయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. జరిగింది జనవరి 10వ తేదీ. ఎక్కడ? పోటు కృష్ణమూర్తి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినటువంటి వ్యక్తి ఎవరు అనుకున్నామా? పోటు కృష్ణమూర్తి. మరి ఈ పోటు కృష్ణమూర్తి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రాంతం ఎక్కడ అంటాడు? థర్మల్ పవర్ స్టేషన్ వద్దనే. ఈయన థర్మల్ పవర్ స్టేషన్ వద్దనే దీక్ష చేపట్టడం జరుగుతుంది. థర్మల్ పవర్ స్టేషన్ వద్ద దీక్ష చేపట్టారు. సో ఇది జనవరి 10వ తేదీగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 1969 జనవరి 12వ తేదీ. ఈ జనవరి 12వ తేదీన ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో సర్వసభ్య సమావేశం జరుగుతుంది. మరి ఈ సర్వసభ్య సమావేశం ఎవరి ఆధ్వర్యంలో జరిగింది లేదా దీనికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే వెంకట్రామిరెడ్డి. సో వెంకట్రామిరెడ్డి అనేటువంటి విద్యార్థి నాయకుడు ఈ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించడం జరుగుతుంది. మరి ఈ సర్వసభ్య సమావేశంలో ఏమని తీర్మానం చేసిన విద్యార్థులందరూ కూడా కలిసి అంటే మనము ఇక్కడ తీర్మానాలు రాస్తాం, తీర్మానం చేయడం జరుగుతుంది. ఏం తీర్మానం చేసిండ్రు అంటే మనము రానున్నటువంటి 15వ తారీఖు అంటే 12వ తారీఖు మీటింగ్ అవుతుంది. ఇంకో 2 రోజుల తర్వాత మూడో రోజు అంటే రానున్న 15వ తేదీ జనవరి 15వ తేదీ నుండి అందరం కూడా దీక్షలు చేపట్టాలి. ప్రతి ఒక్కరం కూడా దీక్షలు చేపట్టాలి. ఒకటి. రెండవది, తెలంగాణ మంత్రులందరూ కూడా వాళ్ళ మంత్రి పదవులకు రాజీనామా చేయాలి. నెక్స్ట్, తెలంగాణ అభివృద్ధి కోసం దాదాపు 70 కోట్ల నిధులను కేటాయించాలి. ఇలాంటి తీర్మానాలు చేయడం జరుగుతుంది. ఇది సర్వసభ్య సమావేశం జనవరి 12వ తేదీన జరిగినటువంటి విషయం. మరి జనవరి 13వ తేదీన ఏం జరిగింది? జనవరి 13, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే. జనవరి 13వ తేదీన 3 కమిటీలు ఏర్పడతాయి. 3 కమిటీలు ఏర్పడడం జరుగుతుంది. జనవరి 13వ తేదీ 3 కమిటీలు ఏర్పాటు చేసింది. మరి ఈ 3 కమిటీలు ఏంటివి? జనవరి 13వ తేదీన ఏర్పడ్డ 3 కమిటీలు ఏంటివి అంటే నంబర్ 1 కనుక చూసినట్లయితే తెలంగాణ రక్షణల కమిటీ. ఈ తెలంగాణ రక్షణల కమిటీకి చూస్తే తెలంగాణ రక్షణ కమిటీకి అధ్యక్షుడిగా నియమింపబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే వెంకట్రామిరెడ్డి. మరి ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం కనుక చూసినట్లయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాట, తెలంగాణకు రక్షణ కల్పించడమా అంటే తెలంగాణకు రక్షణ కల్పించండి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దీని యొక్క నినాదం కాదు. ప్రత్యేక తెలంగాణ అనకుండా ఏమంటుంది? తెలంగాణకు నిధులు కేటాయించండి, తెలంగాణకు రక్షణలు కేటాయించడం ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇక్కడ తెలంగాణ రక్షణల కమిటీ దీని యొక్క స్థానం ఎక్కడ? దీని యొక్క కేంద్ర స్థానం కనుక చూసినట్లయితే కేంద్ర స్థానం ఎక్కడంటే దీని యొక్క కేంద్ర స్థానం అనేది ఇది వివేకవర్ధిని కాలేజ్, కోటి ప్రాంతంలో ఉండేటువంటి వివేకవర్ధిని కాలేజ్. సో వివేకవర్ధిని కాలేజ్లో తెలంగాణ రక్షణల కమిటీని దాని యొక్క కేంద్ర స్థానంగా వివేకవర్ధిని కాలేజీలో నియమించుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ తెలంగాణ రక్షణ కమిటీకి సపోర్ట్గా ఉన్నటువంటి అగ్రనాయకుడు ఎవరు అనవచ్చు? తెలంగాణ రక్షణ కమిటీకి సపోర్ట్గా ఉన్నటువంటి అగ్రనాయకుడు ఎవరు అంటే అప్పటి సీఎం ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి. తెలంగాణ రక్షణ కమిటీకి సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తి కాసు బ్రహ్మానందరెడ్డి.
సో ఇది ఒక కమిటీ, ఈ రోజు ఏర్పడింది ఒక కమిటీ. ఇక రెండవది కనుక చూసినట్లయితే స్టూడెంట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ విద్యార్థి కార్యాచరణ కమిటీ. సో తెలంగాణ విద్యార్థి కార్యాచరణ కమిటీ, విద్యార్థి కార్యాచరణ కమిటీ, యాక్షన్ ప్లాన్ అన్నమాట. అంతే కదా, మాకు తెలంగాణకు నిధులు కాదు అవసరం, మా తెలంగాణ మాకు కావాలి. మాకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నినాదంగా ఏర్పడిన కమిటీ ఏది అంటే తెలంగాణ విద్యార్థి కార్యాచరణ కమిటీ లేదా విద్యార్థి కార్యాచరణ కమిటీ, ఎట్లన్నా ఉన్నది. మరి ఈ విద్యార్థి కార్యాచరణ కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటే మెడికల్ స్టూడెంట్ మల్లికార్జున్. మెడికల్ స్టూడెంట్ మల్లికార్జున్ ఏంటంటే దీనికి ఈ కార్యాచరణ కమిటీకి కన్వీనర్గా ఎన్నుకోబడడం జరుగుతుంది. మరి దీని యొక్క కేంద్ర స్థానం ఇక్కడ విద్యార్థి కార్యాచరణ కమిటీ యొక్క కేంద్ర స్థానం ఎక్కడ అంటే నిజాం కాలేజ్. దీని యొక్క కేంద్ర స్థానం నిజాం కాలేజ్. సో ఇది రెండవ కమిటీగా చెప్పుకుంటాం. మరి ఇంకా ఇంకో కమిటీ ఏర్పడేది అంటే పరిరక్షణల కమిటీ. ఇది మన తెలంగాణ రక్షణల సమితి అయితే ఇది మూడోది ఏంటంటే తెలంగాణ పరిరక్షణల కమిటీ. పరిరక్షణల కమిటీ చెప్పుకుంటాం. మరి తెలంగాణ పరిరక్షణ కమిటీ ఎవరు ఏర్పాటు చేసిన అంటే అక్కడ ఉండేటువంటి నగరంలో ఉండేటువంటి పూర్వ ప్రముఖులందరూ కూడా కలిసి ఏర్పాటు చేస్తున్నారు. అంటే అందులో ఉండేటువంటి మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్, వాళ్ళు న్యాయవాదులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, గెస్టెడ్ ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి కమిటీ ఏది అంటే తెలంగాణ పరిరక్షణ కమిటీ. మరి తెలంగాణ పరిరక్షణ కమిటీకి అధ్యక్షులు ఎవరు అనొచ్చు కాటం లక్ష్మీనారాయణ. ఈ కాటం లక్ష్మీనారాయణ తెలంగాణ పరిరక్షణ కమిటీకి అధ్యక్షుడు. మరి ఇక్కడ దీని యొక్క విధి ఏంటిది? ఈ పరిరక్షణ కమిటీ యొక్క ముఖ్యమైన విధి ఏంటిది అంటే ఇది తెలంగాణ విద్యార్థులను అంటే ఉద్యమం చేస్తున్నటువంటి విద్యార్థులలో ధైర్యాన్ని నింపిపోసేటువంటి శక్తి ఈ పరిరక్షణ కమిటీ చేయడం జరుగుతుంది. ఇంకొకటి దీనిలో ఉండేటువంటి ముఖ్యమైన నాయకులు ఈవి పద్మనాభం అయితేంది, ప్రతాప్ కిషోర్ అయితేంది, ఆ తర్వాత ఈ కాటం లక్ష్మీనారాయణ అయితేంది, ఇలాంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇందులో ఉండడం జరుగుతుంది. రైట్. సో ఈ విధంగా 3 కమిటీలు ఏర్పడ్డాయి. తెలంగాణ రక్షణ సమితి, రెండోది తెలంగాణ విద్యార్థి కార్యాచరణ కమిటీ, తర్వాత తెలంగాణ పరిరక్షణ కమిటీ చెప్పుకున్నాం. ఇది జనవరి 13వ తేదీ జరిగినటువంటి విషయం. రైట్. ఇక నెక్స్ట్ జనవరి 16వ తేదీ కనుక చూసినట్లయితే జనవరి 16వ తేదీన ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మరి జనవరి 16వ తేదీన ఈ 2 కమిటీల యొక్క విద్యార్థులు ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ 2 కమిటీల విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. జనవరి 16వ తేదీ ఇక్కడ అంటే తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి ఏం చేసింది అంటే నిజాం కాలేజ్ నుండి ఎక్కడి వరకు అంటే సచివాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. సచివాలయం వరకు ర్యాలీని నిర్వహించి అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డి యొక్క కేబీఆర్ యొక్క దిష్టి బొమ్మను తగలబెట్టడం జరుగుతుంది సచివాలయం ముందు. రైట్. కాబట్టి జనవరి 16వ తేదీన విద్యార్థి కార్యాచరణ సమితి నిజాం కాలేజ్ నుండి సచివాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ కాసు బ్రహ్మానంద రెడ్డి లేదా ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను తగలబెట్టడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇంకో కమిటీ ఉంటుంది కదా, ఇంకో సమితి ఉంటుంది కదా, విద్యార్థి రక్షణ సమితి. తెలంగాణ విద్యార్థి రక్షణ సమితి ఏం చేసింది అంటే రక్షణ సమితి ఇది కోటి అంటే హ్యాబిట్స్ ప్రాంతం, కోటి హ్యాబిట్స్ నుండి ఎక్కడికి నిజాం కాలేజ్ వరకు ర్యాలీ నిర్వహించి ఇదేం చేసింది ఈ కమిటీ ఏం చేసింది అంటే తెలంగాణకు చెందిన 9 మంది మంత్రుల దిష్టి బొమ్మలను తగలబెట్టడం జరిగింది. 9 మంది మంత్రుల దిష్టి బొమ్మలను తగలబెట్టడం జరిగింది జనవరి 16వ తేదీ. సో ఇలా వేరువేరుగా విద్యార్థి కమిటీలు వేరు ర్యాలీ నిర్వహించి
సంబంధించి కొందరేమో ముఖ్యమంత్రి బొమ్మను తగలబెడితే, కొంతమంది ఏమో ఏం చేసారు అంటే మంత్రుల బొమ్మను తగలబెట్టడం జరిగింది. రైట్. ఇక నెక్స్ట్ జనవరి 18వ తేదీ, జనవరి 18వ తేదీ, ఈ జనవరి 18వ తేదీన 1969 ఉద్యమంలో తొలిసారిగా లాఠీ చార్జ్ జరిగిన రోజు, పోలీస్ లాఠీ చార్జ్ విద్యార్థులపై జరిగింది. కాబట్టి ఇక్కడ తొలిసారిగా పోలీస్ లాఠీ చార్జ్ జరిగింది విద్యార్థులపైన. మరి ఎక్కడ ప్రాంతం, ఇక్కడ ఏరియా, ఇక్కడ ఏ ప్రాంతంలో జరిగింది అంటే ఆబిడ్స్ ప్రాంతంలో. ఇది ఇంపార్టెంట్. ఏరియా ఎక్కడంటే ఆబిడ్స్ ప్రాంతం. సో ఆబిడ్స్ ప్రాంతంలో ఎందుకు జరిగింది, అసలు జరగడానికి కారణం ఏంటి అని చూస్తే, ఇక్కడ నిజాం కాలేజీ నుండి వాళ్ళు కోటి వైపు ఒక ర్యాలీ వస్తుంది, కోటి నుండి ఆబిడ్స్ వైపు ఒక ర్యాలీ పోతుంది. ఈ రెండు ర్యాలీల యొక్క ఉద్దేశాలు వేరు. ఒకటేమో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయమంటే, ఒకటేమో తెలంగాణకు రక్షణ కల్పించమంటారు. కాబట్టి ఈ రెండు వేరు నినాదాలు ఇస్తూ ఆబిడ్స్ ప్రాంతంలో ఎదురెదురుబడి ఘర్షణకు దిగింది. సో ఘర్షణకు దిగడంతో పోలీసులు కలుగజేసుకొని లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఈ లాఠీ చార్జ్ లో పులి వీరన్న తలకు గాయాలైతే విద్యార్థి నాయకుడైనటువంటి పులి వీరన్నకు తలకు గాయాలు కావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ చూసినట్లయితే రమాకాంత్ రెడ్డి, ఆయన ఆర్ట్స్ కాలేజ్ అధ్యక్షుడు రమాకాంత్ రెడ్డి కూడా గాయాలు కావడం జరుగుతుంది. సో ఈ విధంగా జనవరి 18వ తేదీన తొలిసారి లాఠీ చార్జ్ చెప్పుకుంటాం తొలి దశ ఉద్యమంలో. ఇక నెక్స్ట్ ఇదే రోజు సాయంత్రం ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇదే రోజు కొద్ది గంటలు, ఒక 2-3 గంటలు ఏం చేసింది, అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడానికి ప్రయత్నం చేసినప్పటికీ అన్ని పార్టీలు పాల్గొనలేదు. అయితే తెల్లారి జనవరి 19వ తేదీన ఇక్కడ కాసు బ్రహ్మానందరెడ్డి కేబిఆర్ ఏం చేసిన అంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అఖిలపక్ష సమావేశం ఆల్ పార్టీస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది ఏ ప్రాంతంలో అంటే కాసు బ్రహ్మానందరెడ్డి ఇల్లు అయినటువంటి ఆనంద నిలయం. సో ఆనంద నిలయంలో ఇక్కడ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. మరి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దేనిపైన చర్చ చేయడం జరిగింది. చర్చ దేనిపైన జరిగిందంటే ముఖ్యంగా రెండు విషయాలపైన జరుగుతుంది. ఆ రెండు విషయాలు ఏంటివి అంటే, ఒకటేమో మిగులు నిధుల సమస్య పైన, రెండోదేమో ముల్కీ నియమాలపైన, గైర్ముల్కీ ఉద్యోగులపైన. కాబట్టి ఇక్కడ ముల్కీ నియమాలను వ్యతిరేకించి ఉద్యోగాలు చేపట్టినటువంటి గైర్ముల్కీ ఉద్యోగులపైన, ఒకటేమో మిగులు నిధుల సమస్యపై. ఇక్కడ అఖిలపక్ష సమావేశం జరిగింది మిగులు నిధుల సమస్య. రెండోది ఏంటిది అంటే గైర్ముల్కీ ఉద్యోగుల సమస్య. సో ఇక్కడ ఈ రెండు విషయాలపైనే చర్చ జరుగుతుంది. మరి ఇక్కడ మిగులు నిధుల సమస్య పైన ఏం చేసిండ్రు, మిగులు నిధులు అనేటివి కొన్ని ఆంధ్ర ప్రాంతానికి తరలించబడ్డాయి. కాబట్టి తెలంగాణ నష్టపోయింది కాబట్టి ఆ నష్టాన్ని పూరించడానికి నిధులను కేటాయించాలి తెలంగాణకు. నెంబర్ 1 మిగులు నిధుల సమస్య పైన చెప్తున్నాడు. రెండోది మిగులు నిధుల సమస్యను లెక్కను తేల్చడానికి ఇక్కడ ఉన్నత వర్గపు కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ మంచిగా అంటే ఉన్నతమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ తోని ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. ఉన్నత వర్గ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రెండోది తర్వాత మరి గైర్ముల్కీ ఉద్యోగుల సమస్య మీద ఏం చెప్పారు అంటే, గైర్ముల్కీ ఉద్యోగుల సమస్య పైన వాళ్ళు 36 జీవో విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. 36 జీవో నంబర్ 36. సో జీవో నంబర్ 36 ఏంటి అంటే
ఈ 36 జీవో ప్రకారం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటిది అంటే 1969 ఫిబ్రవరి 28లోగా గైర్ముల్కీ ఉద్యోగులందరూ వారి సొంత ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. 1969 ఫిబ్రవరి 28వ తేదీలోగా తెలంగాణలో ఉన్నటువంటి గైర్ముల్కీ ఉద్యోగులు వారి సొంత ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. ఇది కండిషన్ జీవో నంబర్ 36. మరి జీవో ఈ రోజు విడుదలైందా అంటే విడుదల కాలేదు. జీవో విడుదల కాదు. కానీ ఈ జీవో పైన సంతకం చేసి విడుదల చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అప్పటి సిఎస్ అంటే ఎవరు? చీఫ్ సెక్రటరీ ఎవరు అంటే ఎంటి రాజు ఏం చేసిండు? ఈ జీవో పైన సంతకం చేసి 21వ తారీఖున విడుదల చేయడం జరుగుతుంది. రైట్. సో ఇది 19వ తారీఖు జరిగినటువంటి విషయం. కాబట్టి 19వ తారీఖున అఖిలపక్ష సమావేశం జరిగిన ప్రాంతం ఎక్కడ అనుకోవాలి మనం అంటే ఆనందనిలయం. మరి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది ఎవరు అంటే కాసు బ్రహ్మానందరెడ్డి. ఆనందనిలయం ఎవరి యొక్క ఇల్లు అంటే కాసు బ్రహ్మానందరెడ్డి యొక్క ఇల్లు. మరి ఇక్కడ ఎన్ని విషయాలపైన జరిగింది అంటే 2 మిగులు నిధులపైన, ఉద్యోగుల సమస్య పైన. రైట్. కాబట్టి ఉద్యోగుల సమస్య కోసం విడుదల చేసిన జీవో ఎంత అంటే 36. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ 1969 జనవరి 20 జనవరి 20వ తేదీ జరిగినటువంటి విషయం ఇది ఒక్కసారి చూద్దాం. 1969 జనవరి 20వ తేదీన తొలిసారిగా పోలీస్ కాల్పులు జరిగిన రోజు. ఎక్కడ జరిగింది? ప్రదేశం ఎక్కడ? పోలీస్ కాల్పులు ఎక్కడ జరిగినాయి అంటే శంషాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో. దాన్ని ఉందా నగర్ అని పిలుస్తా ఉన్నాం. అప్పుడు పిలిచేది ఉందా నగర్ అని పిలిచేది. సో కాబట్టి ఇక్కడ శంషాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో పోలీసులు కాల్పులు జరపగా 6 విద్యార్థులు గాయాల పాలవుతారు కానీ ఎవరు చనిపోరు. ఈరోజు చనిపోరు. కాబట్టి తొలిసారి కాల్పులు జరిగిన ప్రదేశం శంషాబాద్. తొలిసారి పోలీస్ కాల్పులు జరిగిన రోజు ఎప్పుడంటే జనవరి 20వ తేదీ. సో ఇక నెక్స్ట్ 1969 జనవరి 21వ తేదీ. 1969 జనవరి 21వ తేదీన ఈ రోజు విడుదల చేసిన ఈ జీవో నంబర్ ఎంత అంటే 36 జీవో విడుదల చేయడం జరుగుతుంది. 36 జీవో విడుదల చేసింది. మరి 36 జీవో ప్రకారం మన అందరికీ తెలుసు ఏ తేదీలో వాళ్ళు వెళ్ళిపోవాలి. ఒకవేళ వెళ్ళనంటే ఏంటి పరిస్థితి? మరి ఒకవేళ మేము ఇక్కడనే ఉంటామంటే ఏంది అంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. రైట్. ఇది జనవరి 21వ తేదీగా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ 21వ తేదీన ఏం జరిగింది అంటే జనవరి 20వ తేదీన జరిగిన కాల్పులకు నిరసనగా విద్యార్థులందరూ కూడా కలిసి ఇక్కడ నిరసన సభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ నిరసన సభ ఎక్కడ జరిగింది అంటే నిజాం కాలేజీలో జరిగింది. నిజాం కాలేజీలో నిరసన సభని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నిరసన సభని ఏర్పాటు చేసిన సమయంలో పోలీసులు కలుగజేసుకొని మళ్ళీ లాఠీ చార్జ్ చేస్తారు. లాఠీ చార్జ్ చేస్తే విద్యార్థులు ఏం చేస్తారు అంటే వాళ్ళు రాళ్ళు రువ్వడం జరుగుతుంది, మళ్ళీ కాల్పులు జరుపుతారు. సో కాబట్టి ఇక్కడ విద్యార్థి లాఠీ చార్జ్ అనేది ఎక్కువగా బాగా జరిగింది విద్యార్థుల పైన. నెక్స్ట్ జనవరి 22వ తారీఖు 1969 జనవరి 22వ తేదీ. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే. జనవరి 22వ తేదీన జరిగినటువంటి విషయం ఏంటిది అంటే జనవరి 22వ తేదీన అన్నవత్తుల రవీంద్రనాథ్ ఆమరణ నిరాహార దీక్ష విరమించడం జరిగింది. అన్నవత్తుల రవీంద్రనాథ్ దీక్ష విరమణ. ఎందుకు దీక్ష విరమించిండు? ఆయన డిమాండ్స్ అన్ని కూడా నెరవేరినాయి. ఏంటి ఆయన డిమాండ్స్? ఆయన రక్షణ కల్పించన్నాడు, తర్వాత గైర్ ముల్కీలను సొంత ప్రాంతాలకు పంపించమన్నాడు, ముల్కీ రూల్స్ అమల్లోకి తెమ్మన్నాడు. అవే కదా డిమాండ్స్. మరి ఆ డిమాండ్స్ ను
అన్ని కూడా 36 జీవో విడుదల చేసేమో గవర్నమెంట్ లో సొంత ప్రాంతాలకు పంపిస్తున్నది. తర్వాత రక్షణ కల్పిస్తామన్నది. మిగులు నీళ్ళ సమస్య పైన ఒక కమిటీ వేస్తామని చెప్పింది. ఆ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క సమస్యలని దీన్ని కాబట్టి దీక్ష విరమణకు సిద్ధం. వాస్తవంగా దీక్ష విరమించకుండా అవి అమలయ్యేంత వరకు అలాగే ఉండు. కానీ ఆ ప్రాంతపు జలగం వెంగళరావు ఏం చేసినట్టే ఒత్తిడి తేవడంతో, ఇతని పైన ఒత్తిడి తేవడంతో, అన్నపత్ర రవీంద్రనాథ్ కుటుంబీకుల పైన, వారి యొక్క కుటుంబ సభ్యుల పైన ఒత్తిడి తేవడంతో అన్నపత్ర రవీంద్రనాథ్ ఏం చేసినట్టే దీక్షను విరమించడానికి సిద్ధమైన విరమించి, మరి ఇతని దీక్షను విరమింపజేసినటువంటి వ్యక్తి ఎవరు అది రోజు దీక్షను విరమింపజేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అక్కడ విద్యార్థి నాయకుడు మాజీ కార్యదర్శి ఆయనే బి కిషన్ ఇతని దీక్షను విరమించడం జరిగింది. చాలా మంది ఏం చేస్తారు అంటే దీక్షను విరమింపజేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఏమంటాం మనం, విరమింపజేసినటువంటి వ్యక్తి ఎవరంటే జలగం వెంగళరావు అంటాం. దట్ ఈస్ 100% రాంగ్. విరమింపజేయడానికి ఒత్తిడి తీసుకొచ్చినాయి తప్ప ఆయన వల్ల కాదు.